జై శ్రీరామ్ అండి. అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియోలో మనం తిరుప్పావై పాసురాలను మనకు అందించి శ్రీరంగనాథ స్వామిలో ఐక్యం అయిపోయిన గోదాదేవి పుట్టినిల్లు అయిన శ్రీ విల్లిపుత్తూరు ఆలయాన్ని దర్శించుకుందామండి. ఆలయ ప్రధాన మంటపం దాటుకుని వచ్చిన తర్వాత ఈ మార్గం ద్వారా మనం గర్భాలయంలోనికి వెళ్ళవలసి ఉంటుందండి. గర్భాలయంలోనికి కెమెరా ఎలవ లేనందువలన అమ్మవారి దర్శనం తర్వాత మనం అమ్మవారి గుడి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందామండి. ఈ ఆలయాన్ని నాయకరాజులు నిర్మించినట్లుగా తెలుస్తోందండి. నాయకరాజుల తర్వాత చోళ, పాండ్య, చేర, విజయనగర, మరాఠా రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసినట్లుగా తెలుస్తోందండి. గోదాదేవి నోటి నుండి వెలువడిన పాసురాలలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ గుడి గోడలపై చిత్రీకరించారండి. అలాగే మరికొన్ని చిత్రాలను అమ్మవారి గర్భాలయం బయటి ప్రాకారంలో మనోహరమైన చిత్రాలుగా రూపొందించారండి. పూర్వం విష్ణుచిత్తుడనే పండితుడు శ్రీహరి భక్తుడు. ఈయనను పెరియాళ్వార్ అని కూడా పిలిచేవారటండి. ఒకసారి పెరియాళ్వార్ తులసివనంలో ఉండగా ఒక ఆడ శిశువు దొరికిందటండి. సంతానం లేని విష్ణుచిత్తు దంపతులు ఆ పాపను ఆ శ్రీహరి వరప్రసాదంగా భావించి గోదాదేవి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. గో అనగా జ్ఞానం అని, దా అనగా ఇచ్చినదని, పూర్తిగా గోదా అనగా జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అని అర్థమండి. ఆ పాప చిన్నప్పటి నుంచే తండ్రి వెనకే తిరుగుతూ శ్రీరంగనాథుని సేవలోనే ఉంటూ యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారి శ్రీరంగనాథుణ్ణే తన పతిగా ఊహించుకుంటూ ఉండేదటండి. ఆ స్వామిని ఎలా అయినా చేరుకోవాలని కలలు కంటూ ఉండేదటండి. అందులో భాగంగా స్వామివారి అలంకరణకు ప్రతిరోజు దండలు తయారు చేసి ముందుగా తన మెడలో అలంకరించుకొని తర్వాత స్వామివారికి పంపిస్తూ ఉండేదటండి. అయితే ఒకరోజు స్వామివారికి దండను అలంకరిస్తుండగా ఆ దండలో ఒక వెంట్రుక కనిపించేటప్పటికీ విష్ణుచిత్తుల వారికి అనుమానం వచ్చి గోదాదేవిని మాలలు కడుతున్నప్పుడు పరిశీలించగా ఆమె చేస్తున్న పని అర్థమై తాను ఇన్నాళ్లుగా తన కూతురు వాడిన మాలనే స్వామివారికి సమర్పిస్తున్నానని తెలిసి ఎంతో పాపం చేశానని చాలా బాధపడి స్వామివారి ఆలయానికి వెళ్ళటం మానేశారటండి. అయితే సాక్షాత్తు శ్రీరంగనాథుడే విష్ణుచిత్తుల వారి కలలో కనిపించి తాను తన భక్తురాలి భక్తికి మెచ్చి ఆమెను వివాహం ఆడడానికి ఒప్పుకున్నట్లుగా తన అంగీకారాన్ని తెలియజేశాడటండి. తండ్రి ద్వారా ఈ విషయం తెలుసుకున్న గోదాదేవి పరమానంద భరితురాలై స్వామివారి సన్నిధికి చేరుకొని ఆ తర్వాత మరెవరికీ కనిపించలేదటండి. అందువలన ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం భోగి రోజున అమ్మవారికి శ్రీరంగనాథ స్వామికి గోదాదేవి కళ్యాణం పేరుతో శ్రీవిల్లిపుత్తూరులో అత్యంత వైభవంగా గోదా కళ్యాణం జరుగుతుందండి. అలానే ఇప్పటికీ కూడా అమ్మవారికి అలంకరించిన దండని స్వామివారికి అలంకరిస్తారటండి. మనం ఇప్పుడు ఆలయ మంటపంలోని అద్దాల మండపానికి ప్రవేశిస్తున్నామండి.
మనం ఇందాక ప్రధాన మండపం చూడలేదు కదండి. ఇప్పుడు అద్దాల మండపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాన మండపాన్ని చూడవచ్చండి. అయితే ముందుగా ఇక్కడ తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా పెద్దవిగా ఉండి చూడటానికి చాలా అందంగా ఉన్నాయండి. అలాగే శిల్పాలు కూడా ఒకదానిని మించి ఒకటి చాలా అద్భుతంగా ఉన్నాయండి. అయితే కెమెరా అలౌ చేయనందువలన ఆ శిల్పాలను మీకు చూపించలేకపోతున్నానండి. ఆలయ ప్రాంగణంలోనే గజలక్ష్మీదేవికి, అలానే ఆంజనేయ స్వామికి విడివిడిగా ఆలయాలైతే ఉన్నాయండి. అలానే వాటి మంటపాలు కూడా చెక్కతో చేసినవి, చాలా చెక్కుడుతో చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం విష్ణు చిత్తుల వారికి గోదాదేవి అమ్మవారు దొరికిన తులసి తోటలో ఉన్నామండి. ఈ తోటలో అమ్మవారికి ప్రత్యేకంగా చిన్న మందిరం ఉందండి. ఆ మంటపం పైభాగంలో రంగనాథుని శయనభంగిమలో ఉన్న పెద్ద విగ్రహం, అలానే ఏకాంత మందిరం కూడా ఉన్నాయండి. ఆ మండపం పైభాగం అంతా ఇలా వుడెన్ ఆర్కిటెక్చర్తో, రంగవల్లులతో చాలా బాగుందండి. ధనుర్మాసంలో భక్తులు ఆలపించే 30 పాశురాల ప్రబంధాన్ని గోదాదేవి రచించగా, వాటిని తెలుగులో మొట్టమొదటిసారిగా ఆముక్తమాల్యద పేరుతో శ్రీకృష్ణదేవరాయల వారు గ్రంథస్థం చేయటం జరిగిందండి. ఆముక్తమాల్యద అనేది గోదాదేవికి ఉన్న మరొక పేరు. ఆమె స్వామివారికి తయారు చేసిన మాలలను స్వామివారి కంటే ముందుగా ఆమె ధరించడం వలన ఆమెకు ఆ పేరు వచ్చిందండి. అలానే 4 వేదాల సారాంశాన్ని 30 పాసురాలలో రచించి ఈ జగమంతా విష్ణుమయమని చాటి చెప్పి ఆఖరికి ఆయననే పతిగా పొంది ఆ రంగనాథంలో ఐక్యమైపోవడం వలన ఆమెను ఆండాల్గా కూడా పిలుస్తారండి. గోదాదేవి అమ్మవారి వద్ద ఎప్పుడూ ఒక చిలుక ఉండేదటండి. అందువలన ఈ చిలుకకు గుర్తుగా ఇప్పటికీ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం భుజంపై ఒక చిలుక ఉంటుందండి. అయితే ఆ చిలుకను ఏ రోజుకు ఆ రోజే కూరగాయలతో తయారు చేసి మర్నాడు భక్తులకు ఎవరికైనా ఇచ్చేస్తారటండి. భక్తులు ఆ చిలుకను ఇంటికి తీసుకువెళ్ళడం శుభప్రదంగా భావిస్తారటండి. ఈ ఆలయంలో రంగనాథుణ్ణి రంగనాయర్ అని పిలుస్తారండి. యాక్చువల్గా వైష్ణవాలయాలలో గరుత్మంతునికి గర్భాలయానికి ఎదురుగా ప్రత్యేక మందిరం ఉంటుంది కదండి. కానీ ఇక్కడ గరుత్మంతుడు కూడా స్వామివారి పక్కనే ఉంటారండి. ఇక ఈ ఆలయం గోపురం విషయానికి వస్తే తమిళనాడులో ఉన్న ఎత్తైన గోపురాల్లో ఈ గోపురం ఒకటండి. దీని ఎత్తు 190 అడుగులు ఉంటుందటండి. చారిత్రక ఆధారాల ద్వారా ఇది 17వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోందండి. ఈ శ్రీవిల్లిపుత్తూరు ఆలయం మధురై నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. మేము బస్సులోనే వచ్చామండి. ప్రతి 2 అవర్స్కి మనకు మధురై బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి బస్సెస్ ఉంటాయండి. అయితే మధురై వచ్చిన వాళ్ళలో చాలామందికి ఈ విషయం గురించి తెలియదండి. సో మధురై వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా ఈ ఆలయాన్ని మిస్ అవ్వద్దండి.
సాక్షాత్తు భూదేవి అవతారమైన గోదాదేవి జన్మస్థలమైన ఈ శ్రీవిల్లిపుత్తూరు ఆలయం వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నానండి. ఏవైనా కారణాల వల్ల ఆడపిల్లలకు పెళ్లి కానట్లయితే ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే తప్పనిసరిగా ఆ ఆడపిల్లలకు పెళ్ళి అవుతుందనేది ఇక్కడి భక్తుల నమ్మకం అండి.